యోబు ఉన్నాడు, ఏ పాపము చేయలేదు. దేవుడు అన్నాడు యథార్థత, అతనంత యథార్థపరుడు ఎవరైనా ఉన్నారా? ఎవరితో ఛాలెంజ్ అది? సాతానుతోనే ఛాలెంజ్. ఎవరు లేపారు దేవుని? యోబు గురించి ఎవరు చెప్పారండి? సాతాను లేపాడా? టాపిక్ దేవుడు లేపాడా? సాతానా దేవుడా? సాతాను వచ్చి నిలబడితే చూసావా మా వాడు ఒకడు ఉన్నాడు అక్కడ కింద భూమి మీద, ఎంత యథార్థపరుడో కదా, వానికి నేనంటే ఎంత భయభక్తులు ఉన్నాయి కదా, వాడిని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎవరి దగ్గర? సాతాను దగ్గర. అన్నీ ఇచ్చినావులే, అన్నీ ఇస్తే హల్లెలూయా అనక నేనేమన్నా తిడతాడా? అన్నీ ఇచ్చినావు, తినడానికి తిండినిచ్చావు, ఆస్తులనిచ్చావు, పిల్లల్నిచ్చావు, గోవులనిచ్చావు, మేకలనిచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు హల్లెలూయా హల్లెలూయా అనక ఏమంటాడు? హల్లెలూయా అట్లా అయితే ఏమంటావు ఇప్పుడు? హల్లెలూయా ఇచ్చి తీసి చూడు, అప్పుడు తెలుస్తుంది ఎంత యథార్థత ఉందో. తీసి చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు ఎంత యథార్థత ఉందో, ఎంత నమ్మకత్వం ఉందో. హల్లెలూయా. బాగా గమనించండి, యోబును దేవుడే శ్రమల పరిస్థితుల గుండా నడిపాడు, ఆ ఇరుకుల గుండా పంపించాడు. అనుమతి అనేది సాతానికి ఇవ్వబడింది. స్టిల్ ఆయన చెబుతూ వచ్చినటువంటి మాట దేవుడే ఇచ్చాడు, దేవుడే. అతని యొక్క జీవితంలో బాగా గమనించండి, హల్లెలూయా, అతని యొక్క జీవితంలో అతడు ఎప్పుడు దేవుని దూషించలేదు, తనని తాను దూషించుకున్నాడు. మళ్ళీ అంటే దేవుడు ఉన్నాడు, ఆయన మేలు చేయవాడు, కానీ ఎందుకో నా జీవితంలో అర్థం కావట్లేదు, దేవుని దూషించడం లేదండి. మీరు బైబిల్ చదివినట్లయితే దేవుని ఎక్కడ దూషించాడు? సాతానుతో ఛాలెంజ్ ఏమి? నిన్ను దూషిస్తాడు. కానీ ఆయన ఏం చేశాడు? తనని తాను కించపరచుకుంటూ తనని తాను దూషించుకుంటున్నాడు. హల్లెలూయా. నేను పాపం చేయలేదు, ఎక్కడో ఏదో జరిగింది, దేవునితోనే దీని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను, నా పిటిషన్ దేవుని దగ్గరికే తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను, నా వాదన దేవునితోనే పెట్టాలనుకుంటున్నాను. హల్లెలూయా. వెంటనే సుడిగాలిలో నుంచి దేవుడు అన్నాడు కదా, ఎవడరా వీడు వెర్రి మాటలు మాట్లాడుతున్న పిచ్చివాడు అనగానే, అయ్యా నన్ను క్షమించు నాయనా, పొరపాటున తెలియక నేను అన్నాను. ఏంటి? నీతో వాదించలేని వాడు నన్నయ్యా, నేను అది ఎందుకు చేశావు, ఇదెందుకు చేశావు, ఇలాగెందుకు అన్నావు, ఇలాగ చేశావు అంటే అవసరమా? హల్లెలూయా. సమ్ టైమ్స్ గాడ్ విల్ అలౌ టు టెస్ట్ యూ. దేవుడు నిన్ను పరిస్థితుల గుండా అలాగని చెప్పి జీవితకాలం అంతా పరీక్షలు ఉంటాయనుకోకండి. అదే ఈ యోబుకున్నది ఒక 6 నెలల నుంచి సంవత్సరం పాటే, కానీ ఎక్కువ అధ్యాయాలు ఉండడం వల్ల చాలా ఏళ్ళు అనుకుంటాం మనం. కాదు, చాలా తక్కువ సమయమే. ఆ సమయమే అతని జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళాడు, కానీ దేవుడు దానిని 2 సమకూర్చాడు. యేసు నామమున ఈ 2024 సంవత్సరంలో పోగొట్టుకున్న వాటికి బదులుగా యేసు నామమున 2 తిరిగి మనము పొందుదుముగాక. పోగొట్టుకున్న పంటకు ప్రతిగా 200 పొందుదుముగాక. పోగొట్టుకున్న జీవితమునకు ప్రతిగా 200 జీవితము పొందుదుముగాక. పోగొట్టుకున్న వాటికి అన్నింటికి ప్రతిగా 200 మనము నింపబడుదుముగాక. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగిన వాడు, అన్యాయస్తుడైనటువంటి దేవుడు కాదు. ఆలస్యమైనా కూడా అందులో ఏదో నిన్ను తప్పించాలని ఆలస్యము చేస్తాడు, నీ జీవితంలో మార్పు కలగాలని ఆలస్యము చేస్తాడు, నీ జీవితంలో నీ యొక్క జీవితంలో ఆయనకు దగ్గర కావాలని ఆలస్యం అవుతుందే తప్ప ఆయన ఏ విధమైన నష్టము నీ జీవితంలో కలగాలని కోరుకునేటువంటి దేవుడు కానే కాదు. ఆ నమ్మకము, ఆ విశ్వాసము ఎక్కడ వస్తుందో తెలుసా? దేవుని సన్నిధిలోనే ఆ లైఫ్ స్టైల్ నీలో ఉంటుంది. ఆ జీవిత శైలి దేవుడిచ్చినా తీసుకున్నా, వచ్చినా పోయినా, ఉన్నా లేకున్నా, ప్రభా ఉద్యోగం ఉన్నా లేకున్నా, వివాహం ఉన్నా హల్లెలూయా, నీ జీవితంలో పరిస్థితులు ఉన్నా లేకున్నా హల్లెలూయా, నీ ఉంటే నాకు చాలు నా యేసయ్యా.